ఈ రకంగా బయటకు రావాల్సిన అవసరం లేకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండే. అది ఈ పోలీసుల వైఫల్యం ఉన్నది. దాంతో పాటు వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ మిత్రులు అనుకోండి, దీంట్లో బండి సంజయ్ కి సంబంధించిన ఆయన అంటే ఎట్లుంటది అంటే రాజు కంటే రాజు భక్తి ఉన్నట్టు ఆయన లేకున్నా గానీ ఆయన సేవకులు అనుకోని వాళ్ళ అభిమానులు అనుకోండి, బండి సంజయ్ కి సంబంధించి బీజేపీకి మెయిన్ ముఖ్య నాయకులు లేకున్నా గానీ వాళ్ళని కాపాడుకోవాలరా అనే ఉద్దేశంతో అంటే ఎట్లుంటది అంటే రాజు ప్రేమ మీద నాయకుని ప్రేమ మీద కార్యకర్తలు చేయవచ్చు, లేకుంటే సోషల్ వారంటీలు చేయవచ్చు, వాళ్ళకు పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయొచ్చు. కానీ 100% తప్పండి. ఎందుకంటే ఒక మైనార్ కు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ రకంగా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాదు. ఇంకో ముఖ్యంగా ఇక్కడ మన సుచిత్ర అంటే పేట్ బషీర్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళను 6 గంటల నుంచి రాత్రి 12-1 గంటల వరకు ఉంచడం కూడా చాలా తప్పు. దాంట్లో ఉన్న అధికారుల మీద ఫస్ట్ సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్ ఎత్తి అంటే ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా కానీ 0 ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఫస్ట్ వాళ్ళు వచ్చిన కాంప్లైంట్ తీసుకొని వాళ్ళకు రిసీవింగ్ కాపీ ఇస్తే సరిపోతుండే. తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం చేయాలి అనేది వాళ్ళ తర్వాత విషయం. వాళ్ళని 5-6 గంటల నుంచి రాత్రి 12-1 గంటల వరకు ఉంచి ఏదో అంటే ప్రెస్ కు సంబంధించిన వాళ్ళు లేకుంటే అధికారుల నుంచి ఎన్నో రకాలుగా ఫోన్లు వచ్చినాయని ఇదో రకంగా ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు. దాంట్లో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ గా తీసుకోవాలి. దాంట్లో నిజాలు అంటే ఒక అమ్మాయి ఒక కుటుంబ సభ్యులు వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిండ్రంటేనే దాని మీద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజాలు తీసుకోవాలి. దాని గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకొని దానిపై స్పెషల్ సిట్ వేయడం జరిగింది. ఏదేసినా కానీ 42 సెక్షన్ ప్రకారం దాని మీద బెయిల్ దొరకది. దానికి సంబంధించింది ఏదున్నా కానీ వాళ్ళు ఈ రకంగా ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు ఇట్లా పోయినామంటారు. కానీ ఆ మైనర్ అమ్మాయిని ఆ రకంగా మైనర్ మీద ఎలాంటిది చేసినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తో చేసినా కానీ లేకుంటే ప్రోద్బలంతో చేసినా ఏ రకంగా చేసినా మైనర్ మీద కేసు అనేది సీరియస్ గా ఉంటది. దాని మీద బండి సంజయ్ కి సంబంధించి దీని మీద ఆయన డైరెక్ట్ ప్రోత్సాహం లేకున్నా కానీ ఆయనకు సంబంధించిన ప్రోత్సాహం అనేది ప్రతి సోషల్ మీడియాలో అనుకోండి, పేపర్లో అనుకోండి, ప్రతి దాంట్లో కూడా కనబడుతుంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. అదే నేను అంటున్నది ఏంటంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ లేకుండా కానీ స్వామి భక్తితోని రాజు భక్తి మీద వాళ్ళకి సంబంధించిన సేవకులు చేసినా, కార్యకర్తలు చేసినా, ఇంకేం చేసినా కానీ అది తప్పు. దీంట్లో ఎవరు ఉన్నా వీళ్ళ మిత్రులకు సంబంధించిన ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ వాళ్ళ మీద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి బండి సాయి భగీరథ మీద ఇప్పుడు కాదు, ప్రతి స్కూల్ అంటే కాలేజ్ లైఫ్ నుంచి తర్వాత ఇంజనీరింగ్ లో కూడా ఆయన కాలేజ్ నుంచి సస్పెండ్ చేసిన అనేది ఉన్నది. ఆయన మీద ఒక మచ్చ ఉన్నది. ఎవరికైనా కానీ కాకి ముద్ద అన్నట్టు ఉన్నది. కానీ ఇట్లా విపరీతంగా క్రైమ్ దాకా వచ్చినప్పుడు ఆయన ప్రోత్సాహం అనేది ఉన్నదా లేదా అనేది వేరే విషయం, వాళ్ళకి సంబంధించింది. ఇంకోటి ఆయన తండ్రిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తుండ్రు కాబట్టి తండ్రి కూడా దాని మీద ఉండాలి. మరి తండ్రి కూడా మొన్న కరీంనగర్ లో కూడా విపరీతంగా రెచ్చిపోయి లాఠీలా జలిపించే రకంగా అంటే వాళ్ళు విశ్వరూపం చూపించడం, అనాధికారిక చర్యలాగా ఒక ఆఫీస్ మీద దాడి చేయడం కూడా తప్పే. దాని మీద కూడా ఎవరు చేసినా ఏ రకంగా చేసినా కానీ అంటే తండ్రిని చూసి కొడుకుని చూసి తండ్రి అన్నట్టు ఈ రకంగా పోవడం అనేది కాదు. ఇంకోటి మార్పు రావాలి. మేము కూడా ఈ పార్టీల గురించి మాట్లాడుతుంటే ఏ పార్టీ కూడా ఇలా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ దాని మీద ఆయనను వ్యక్తిగతంగా ఏం లేదు. ఇప్పటికైనా అమ్మాయి అబ్బాయికి సంబంధించి చిన్న సున్నితమైన సమస్య అంటే ఒక సామెత ఉన్నది, అరిటాకు మీద ముళ్ళు మీద అరిటాకు పడ్డా ఒక రకంగా ఉంటుంది. దాన్ని సున్నితమైన సమస్యను అది లోకల్లా ఎన్నో రకాలుగా సమస్యను సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ వీళ్ళు లాస్ట్ మంత్ 24th రోజు 27th రోజు బండి సంజయ్ గారి దగ్గర సిట్టింగ్ అయ్యి ఆయన రెచ్చిపోయి ఇంకా విపరీతంగా మాట్లాడిండు, బూతులు మాట్లాడిండు అనేది ఉన్నది. ఇంతకు ముందు కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. వీడియోలలో కూడా సాయి భగీరథ మాటలు ఒక్కొక్కటి చూస్తుంటే అసలు విపరీతంగా ఉంది. ఆయన ఏజ్ కి తగ్గట్టు కాదు, విపరీతంగా మాట్లాడిన ఉన్నాయి. ఆ నిజమా అబద్ధమా అనేది సోషల్ మీడియాలో అయితే రోజు వస్తున్నాయి. అంటే ఈ 2 days నుంచి మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అలాంటివి వస్తే మాత్రం అది చాలా సీరియస్ గా ఉన్నది. దాని మీద ఖచ్చితంగా సాయి భగీరథ మీద శిక్ష తీసుకోవాల్సిందే. ఎందుకంటే మేము అనలేము. ఎందుకంటే ఈ వీడియోలను వీటిని అన్నిటిని చూసి మాత్రం ఆయన ఒక క్రైమ్ లెవెల్ దాటిపోయినట్టు అనిపిస్తుంది. దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేసి నిజంగా తప్పు జరిగితే మాత్రం ఈ వీడియోలు ఈ సోషల్ మీడియాలో పేపర్లో కూడా కలెక్ట్ చేసి వాళ్ళ మిత్రులతో సహా
ఒకడు కాదు, ఆయనతో స్నేహితులతో సంబంధించిన వాళ్ళతో సహా కఠిన చర్యలు తీసుకోవాలి. రైట్. దీంట్లో దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారులకు సంబంధించి ఎవరు తప్పు చేసినా అధికారులు మాత్రం ఇలా పోలీసు రైట్. వ్యవస్థ నిర్లక్ష్యం ఉంది. పోలీసు వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా వాళ్ళు దీంట్లో కంప్లైంట్ తీసుకునే దాంట్లో, మళ్ళీ తర్వాత కేసు బుక్ చేసే దాంట్లో